అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోని రెండవ పాఠ్యాంశమైన గోడగూచి కథ గురించి తెలుసుకుందాము. ఇక్కడ గోడగూచి కథ అంటే ముందుగా గోడగూచి అంటే ఒక చిన్న బాలిక అని అర్థము. అంటే 10-12 సంవత్సరాల వయసు మధ్య గల బాలిక అని. ఆమె గురించి కథ ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. కథలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా కవి పరిచయం గురించి తెలుసుకుందాము. గోడగూచి అనే పాఠ్యాంశం యొక్క కవి ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుల గారు పాల్కూరికి అనే గ్రామంలో జన్మించారు. అయితే ఈ పాల్కూరికి ఎక్కడ ఉందంటే ప్రస్తుతం వరంగల్, ఒకప్పుడు ఓరుగల్లు, ఇప్పుడు వరంగల్ కదా, దానికి 30 కిలోమీటర్ దూరంలో ఈ పాల్కూరికి అనే గ్రామం ఉంది. ఇతను పాల్కూరికిలో వెలిసిన సోమేశ్వరుని అనుగ్రహంతో పుట్టడం వల్ల ఈయన తల్లిదండ్రులు సోమనాథుడు అనే పేరు పెట్టారు. సోమనాథుని యొక్క తల్లి పేరు శ్రీయాదేవి, తండ్రి విష్ణురామి దేవుడు. పాల్కూరికి సోమనాథులు గారు 12-13 శతాబ్దాల మధ్య జీవించారు అని చెప్పవచ్చు. పాల్కూరికి సోమనాథుని యొక్క పద్య రచనలు ఇప్పుడు చూసుకుందాము. అనుభవసారం, వృషాదీప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసలు అనేవి పాల్కూరికి సోమనాథుని యొక్క పద్య రచనలు అని చెప్పవచ్చును. అలాగే సోమన గారి ద్విపద రచనలు కూడా చూద్దాము. అందులో మొదటిది బసవ పురాణం, రెండవది పండితారాధ్య చరిత్ర అన్నవి వీరి యొక్క ద్విపద రచనలు. తర్వాత పాల్కూరికి సోమనాథుని యొక్క స్థానం గురించి తెలుసుకుందాము. తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఛందస్సులో పాట పాడింది. ఆ కోకిల పేరే పాల్కూరికి సోమనాథుడు. అతడు పాడిన తెలుగు ఛందస్సు పేరే ఏంటి? ద్విపద. తెలుగు జాతికి సోమన ఇచ్చిన దివ్య ఆయుధమే ద్విపద. తెలుగు జాతికి సోమన ఇచ్చిన గొప్ప కానుకే ద్విపద. పాల్కూరికి సోమన పుట్టకపోతే తెలుగు వాళ్లకు ఏ ఛందస్సు ఇంతగా రాణించేది కాదేమో. ప్రజల కోసం అతడు పుట్టాడు, ప్రజలే అతన్ని అమరకవిని చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయం గురించి అయితే తెలుసుకుందాము. అయితే గోడగూచి అనే కథను మనం ద్విపద కావ్యం నుండి తీసుకోబడింది అని చెప్పుకున్నాం కదా. అయితే ద్విపద అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ద్విపద అంటే ఏమీ లేదు. మనకి పద్యాలు 3 రకాలు: వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. అయితే మనకి ఇంటర్ వరకు వృత్త పద్యాలు అనేవి ఎక్కువ వినుంటాం, చంపకమాల, ఉత్పలమాల ఇలాంటివి. అయితే జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు ఎక్కువ వినుండరు. సో జాతి పద్యాల్లో ఒకటి ఏంటి అంటే ద్విపద అని మనం తెలుసుకోవాలి. అయితే ఈ ద్విపద అనేది ఇందులోనే ఉంది. ద్విపద, ద్వి అంటే 2 పాదాలతో సాగిపోతుంది అని దీని యొక్క అర్థం. పద్యం అనేది 4 పాదాల్లో ఉంటుంది, అంటే 4 లైన్స్లో ఉంటుంది. కానీ ద్విపద మాత్రం 2 లైన్స్లో ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ ద్విపద సామాన్య ప్రజలకు కూడా చక్కగా అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చును. తర్వాత సోమనాథుని యొక్క వివరాల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు సోమన రచన విధానం గురించి తెలుసుకుందాము. సోమన రచనలో సరళత్వము, గంభీరత, సౌందర్యము, మాధుర్యము, అలాగే తెలుగు పదాలు, సంస్కృత పదాలు సమానంగా కనిపిస్తాయి. సోమన పాత్ర సృష్టి అద్భుతమైంది. అంటే అతను ఏదైనా ఒక పాత్రను సృష్టిస్తే అది అద్భుతమైంది అని, అలాగే అపూర్వమైంది అని, మన సామాజిక జీవితానికి దగ్గరగా ఉంటుంది. అంటే మామూలు మనుషుల్లా సహజంగా కనిపిస్తాయి అట, అలాగే సజీవంగా కూడా కనిపిస్తాయి. ఇంకా అతను పాత్రలు సృష్టించడంలో, అలాగే పాత్రల ముగ్ధత్వాన్ని ప్రదర్శించడంలో సోమనని మించిన కవి లేరు అని చెప్పుకోవచ్చును. మనం బెజ్జమహాదేవి కథ, ఇంకా గోడగూచి మొదలైన పాత్రలు చూసినట్లయితే ముగ్ధత్వానికి మంచి నిదర్శనమని చెప్పుకోవచ్చును. అలాగే వీరి యొక్క వర్ణన సహజ సుందరంగా కూడా ఉంటుంది. సోమన గారు సమర్థులు, అంటే గొప్ప నేర్పు గలవారు అని అర్థం. ఇంకా ఈయన రచనల్లో భాష, ఛందస్సు, ఇతివృత్తం, భావం, వర్ణనలు, ఆచార్య వ్యవహారాలు, పాత్రల వేషభాషలు,
మనస్తత్వం మొదలైన వాటికి సంబంధించిన అన్నీ మనకి కనబడుతూనే ఉంటాయి. చివరగా సోమన యొక్క రచనలు అద్భుతంగా చక్కగా వర్ణించబడతాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బసవ పురాణం గురించి తెలుసుకుందాం. సోమన రచనల్లో బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర ఇవి రెండు పేరు పొందిన ద్విపద కావ్యాలు. ద్విపద అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, 2 పాదాల్లో సాగిపోతుంది అని. ఆ 2 పాదాల్లో సాగిపోయే కావ్యాలు ఒకటి బసవ పురాణం, రెండవది పండితారాధ్య చరిత్ర. ఈ బసవ పురాణంలో బసవేశ్వరుని యొక్క జీవిత చరిత్ర గురించి ఉంటుంది. ఈ బసవ పురాణం అనేది 7 ఆశ్వాసల కావ్యము. దీనిలో కొన్ని కథలు ఉన్నాయి. అది ఒకటి బెజ్జమహాదేవి, రుద్ర పశుపతి, గోడగూచి, చిరుతొండనాంబి కథలు అనేవి మనకి ఈ బసవ పురాణంలో కనిపిస్తాయి. ఇది మొత్తంగా బసవ పురాణం గురించి. ఇక మనం కథ సారాంశంలోకి వెళ్ళిపోదాము. సోమన యొక్క కవి పరిచయం రాసే ముందుగా సోమనాథుని యొక్క వివరాలు, ఆ తర్వాత వారి యొక్క రచనలు, దాని తర్వాత పాల్కూరికి పద్య రచనలు, దాని తర్వాత ద్విపద కావ్యం గురించి, అలాగే తెలుగు సాహిత్యంలో పాల్కూరికి గల స్థానం గురించి, దాని తర్వాత సోమన రచన విధానము, చివరగా వారు రచించిన ద్విపద కావ్యంలో ఒకటైన బసవ పురాణం గురించి రాయాలి. ఒకదాని తర్వాత ఒకటి రాయడం మంచి విధానము. కథ సారాంశంలోకి వెళ్తే, గోడగూచి అనే పాఠ్యాంశాన్ని మనకి పాల్కూరికి సోమనాథుల గారు రచించారు. అయితే గోడగూచి అంటే ఒక చిన్న బాలిక, 10-12 సంవత్సరాల మధ్య గల బాలిక అని అర్థం. అయితే గోడగూచి పాత్రలో మనకు కవి చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని చక్కగా వర్ణించాడు. చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మన ఇంట్లో చూసినా, మన చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారు అంటే వారి యొక్క అమాయకత్వం కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ మనకి గోడగూచి కథలో కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా వర్ణించారు సోమన గారు. ఇప్పుడు కథలోకి వెళ్దాము. అయితే గోడగూచి తండ్రి పేరు శివదేవయ్య. శివదేవుడు గొప్ప శివభక్తుడు. అలాగే అతడు రోజు శివాలయంకి వెళ్ళి కుంచెడు పాలు శివుడికి నైవేద్యంగా పెట్టేవాడంట. అయితే ఒకసారి ఈ శివదేవుడు భార్యతో కలిసి వేరే ఊరికి వెళుతూ ఈ పనిని గోడగూచికి అప్పజెప్పాడు. ఏం పని అంటే శివుడికి కుంచెడు పాలు రోజు పెట్టడం అని. అయితే రోజు శివుడికి కుంచెడు పాలను పెట్టమని మర్చిపోవద్దని చెప్పి శివదేవుడు వారి భార్యతో కలిసి వేరే ఊరికి వెళ్తారు. గోడగూచి తండ్రి చెప్పినట్లే మంచి ఆవు పాలను మరగ కాచి కుంచెడు పాలు గిన్నెలో పోసుకొని శివుడి ఆలయానికి వెళ్ళి ఆ పాత్రను శివలింగం ముందట పెడుతుంది. శివలింగం ఆ పాలను స్వయంగా తాగుతుందేమో అని ఆమె ముగ్ధత్వాన్ని భావించింది. అంటే అనుకుంది, నిజంగా శివుడు పాలు తాగుతాడేమో అని ఆమె అనుకుంది. శివుడు ఆ పాలను తాగపోయేసరికి ఆందోళన పడింది. తాగమని శివుణ్ణి కోరుకుంది. నిజంగా శివుడు స్వయంగా వచ్చి పాలు తాగుతాడేమో అని ఆమె అనుకుంది. కాకపోతే ఆమె గోడగూచి అనే అమ్మాయి చిన్న బాలిక, ఆమెకేం తెలీదు కాబట్టి శివుడు పాలు నిజంగా తాగుతాడేమో అని, తాగకపోవడానికి గల కారణాలు కానీ, తాగమని శివుణ్ణి చాలా కోరుకుంటుంది. అయితే శివుడు పాలు తాగకపోవడానికి గల కారణాలను ఆమె ఊహించింది. అసలు శివుడు ఎందుకు పాలను తాగటం లేదు, కారణం ఏమై ఉంటుంది అని రకరకాల ప్రశ్నలు వేస్తూనే ఉంది శివుడితో. అయితే శివుడు పాలు త్రాగకపోవడానికి గల కారణాలు ఏంటా అని ఆమె ఆలోచించి ప్రశ్నలు వేసింది కదా, ఆ ప్రశ్నలు చూద్దాము. అయితే ఆ ప్రశ్నలు వేసే ముందు ఇలా కూడా అనుకుంది, ఓహో నేను చూస్తే శివుడు పాలు తాగడేమో అని భావించి కొంచెం సేపు వెనక్కి వెళ్ళి దాక్కొని మళ్ళీ వచ్చింది. అప్పటికి పాత్రలో అయితే పాలేం తగ్గలేదు. శివుడు పాలు త్రాగలేదు. శివుడు పాలు త్రాగకపోవడానికి కారణాలు ఏమిటి అని ఊహిస్తూ గోడగూచి శివుణ్ణి ఈ విధంగా ప్రశ్నలు అడిగింది. ఓ లింగమూర్తి, పాలు కాచటం చాలలేదా? అంటే సరిగ్గా కాయలేదా? పాలు కమ్మని వాసన వేయడం లేదా? పాలు అపరిశుభ్రంగా ఉన్నాయా, లేదంటే విరిగిపోయాయా? నేను చిన్నపిల్లననా? పాలు తాగే వేళ దాటి పొద్దెక్కిందనా? పాలు పొగవాసన వస్తున్నాయా,
లేక పాలు తాగాలనిపించట్లేదా? పాలల్లో నీళ్లు కలిసాయా? లేక నేను ఒంటరిగా పాలు తీసుకొచ్చానని తాగట్లేదా? లేక ఈ పాలు నీకు సరిపోవా? ఇవి ఆవు పాలు కావు అని తాగడం లేదా నువ్వు? నేను ఈ పాలపై దృష్టి పెట్టలేదనా? లేక పాలు తెచ్చిన పాత్ర బాలేదా? ఈ పాలు కుంచెడు లేవా? లేక ఆరగింపు పెట్టడం నాకు చేత కాదనా? ఈ పాలు మీగడ కట్టినవనా? లేదంటే నేను తెచ్చేటప్పుడు ఈ పాలను ఎవరైనా చూశారు అనా? ఊరికనే ఏ కారణం లేకుండా నువ్వెందుకు పాలు తాగటం లేదు అని ఇలా ఆమె అమాయకత్వంతో శివుణ్ణి ఇలా ప్రశ్నలు వేస్తూనే ఉంది, ఊహిస్తూనే ఉంది. అసలు ఎందుకు శివుడు పాలు తాగటం లేదు అని ఇలా అడిగి చివరికి శివుణ్ణి చాలా వేడుకుంది పాలు తాగమని. అంతగా ఆకలి లేకపోతే కొంచెం పాలు తాగేసి మిగిలినవి తనకి మిగల్చమని కోరుకుంది. ఈ విధంగా శివుడు పాలు తాగకపోవడానికి గల కారణాలను గోడగూచి అనేక విధాలుగా ఊహించుకుంది. ఇన్ని ప్రశ్నలు అడిగింది శివుణ్ణి ఎందుకు తాగట్లేదు అని. ఇంకా శివుడు పాలు తాగపోయేసరికి ఆమె చిన్నపిల్ల కాబట్టి చాలా మారం చేసింది. పంతం పట్టింది పాలు తాగేవరికి. అలాగే పాలు తాగమని కోప్పడింది, బ్రతిమిలాడింది, అరిచింది, ఏడ్చింది. తన కాళ్ళను నేలపై తాటించింది. అంటే చిన్నపిల్లలు చాక్లెట్స్ ఇవ్వకుంటే కాళ్ళు కిందేసి కొడతారు కదా, అలాగా మారం చేసింది. శివుడు పాలు తాగలేదని తెలిస్తే తన వాళ్ళు తనని చంపేస్తారని, దానికంటే ముందు నేనే చచ్చిపోతా అని ముందుగానే తను శివుడి ఎదుట చస్తానని శివలింగంపై తన తలను పెట్టి బాదుకోవడానికి సిద్ధపడుతుంది. ఈమె చేష్టలన్నీ, ఆమె ముగ్ధత్వాన్నన్నీ శివుడు ఆమె పంతానికి జాలిపడి పాలు తాగుతాడు. అప్పుడు గోడగూచి సంతోషించి ఇలా అంటుంది, చిన్నపిల్లనని నన్నింత ఏడిపిస్తావా, ఉండు మా అన్నకు చెప్తానని బెదిరిస్తుంది. ఇక శివుడు పాలు తాగేసరికి ఆమె ఏమంటుంది, ఇంతలా నన్ను ఏడిపిస్తావు కదా, ఉండు నేను మా అన్నకు చెప్తానని బెదిరించింది. ఇది పూర్తిగా ఆమె యొక్క అమాయకత్వము, ముగ్ధత్వానికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. అలాగే మరో రోజు ఖాళీ గిన్నెతో వస్తున్న గోడగూచిని ఊరు నుండి వస్తున్న తన తండ్రి శివదేవయ్య చూశాడు. అంటే ఇలాగే రోజు పాలు పెడుతుంది, శివుడు పాలు తాగుతున్నాడు. ఖాళీ గిన్నెతోని ఆమె తిరిగి రావడం ఒకరోజు వాళ్ళ నాన్నగారు చూస్తారు. పాలు ఏమయ్యాయని అడుగుతాడు. అప్పుడు గోడగూచి అంటుంది, శివుడు పాలు తాగేశాడు అని చెప్తుంది. గోడగూచి చెప్పిన మాటలు అతను నమ్మలేదు. గోడగూచితో పాటు మరునాడే ఆమె తండ్రి శివదేవయ్య కూడా గుడికి వచ్చాడు. ఆ రోజు శివుడు పాలు తాగలేదు. దానితో కూతురే రోజు పాలు తాగేసి శివుడి పైన అబద్ధం చెప్తుందని అంటాడు. శివదేవయ్య తలచి ఆమె పొట్టని చీలుస్తానంటూ ఆమెని గట్టిగా పట్టుకోబోయాడు. గోడగూచి శివుణ్ణి శరణు కోరింది. శివుడు ఆమె ముగ్ధ భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ విధంగా గోడగూచి ఆమె యొక్క అమాయకత్వాన్ని, అలాగే ముగ్ధ భక్తిని పాల్కూరికి సోమనాథులు గారు చక్కగా మనకి వర్ణించారు.